హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి తమిళనాడు కోయంబత్తూర్ దగ్గర ఉన్న ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ గురించి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం కోయంబత్తూర్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక అక్కడ దగ్గరలో ఉన్న గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళి 14D బస్ ఎక్కాలి. ఈచ్ పర్సన్కి 40 రూపీస్ ఏమో తీసుకుంటారు. నియర్ 1 అవర్ జర్నీ పడుతుంది. ముందుగా మనకు ఎంట్రీలోనే శివుడు దర్శనం ఇస్తాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ధ్యానలింగం ఎంట్రన్స్ కనిపిస్తుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8 వరకు. లోపలికి ఫోన్లు, బ్యాగ్స్ నాట్ అలౌడ్ కాబట్టి లాకర్స్లో పెట్టుకొని వెళ్ళాలి లోపలికి. ముందుగా మనం లోపలికి వెళ్ళగానే నాగశ్రేణిని దర్శించుకొని ఆ తర్వాత జెంట్స్ అయితే సూర్యగుండం నుండి, లేడీస్ అయితే చంద్రగుండంలోకి వెళ్ళి లింగాలను దర్శించుకోవాలి. అలా కొంచెం ముందుకు వెళ్తే నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత ధ్యానలింగం ఇక్కడనే ఉంటుంది. ఇక్కడనే లింగ భైరవి అమ్మవారు కూడా దర్శనమిస్తారు మీకు. ఆ తర్వాత ధ్యానలింగాన్ని దర్శించుకొని 30 మినిట్స్ మెడిటేషన్ చేపిస్తారు. అలాగే మన దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసాక ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మనకు ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ పర్సన్ 10 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళు ఇష్టం, మనం ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు, బై వాక్ కూడా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. ఒకసారి కూడా ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది ఫీల్. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ట్రీస్, మౌంటైన్స్ అండ్ స్మోక్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మొత్తం గ్రీనరీ పార్కు, ఈ దేవుని చుట్టూ మొత్తం పార్కు, ఇలా మొత్తం ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫైనలీ మనమైతే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏమన్నా ఉన్నాడా చూడడానికి, 2 కళ్ళు కూడా చాలట్లేవు. నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది లోపలైతే. అలాగే ఇంకోటి, మీరు కనుక వస్తే నైట్ వరకు ఉండి లేజర్ షో చూసి మరీ వెళ్ళండి. మేమైతే టైం లేక చూడలేదు, ఇక వెళ్ళిపోయాము, మిస్ అయిపోయినాము యాక్చువల్గా.